మనం తినే అన్నం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అంటారు పెద్దలు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది అన్నం తినాలంటే భయపడుతున్నారు. ఒకవైపు మధుమేహం, మరోవైపు గ్యాస్ ట్రబుల్, ఇంకోవైపు ఊబకాయం. వీటన్నిటికీ వైట్ రైస్ కారణమా అనే సందేహాలు ఉన్నాయి. దానికి తోడు అన్నం వండితే ముద్దగా అవుతోందని, రుచి ఉండట్లేదని గృహిణుల బాధ. కానీ ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఉందని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే ఆవిరి బియ్యం. సాధారణ బియ్యం కంటే ఈ స్టీమ్ రైస్ ఎందుకు గొప్పది? ఇందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన తాజా అధ్యయనంలో ఏం తేలింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు వరి కోసిన తర్వాత పనలు ఆరబెట్టి కుప్పలు వేసి 2-3 నెలలు మాగిన తర్వాత మిల్లుకు పంపేవారు. ఆ బియ్యంతో అన్నం వండితే పొడి పొడిగా రుచిగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా యాంత్రీకరణం. కోత మిషన్లు వచ్చాక తేమ ఎక్కువగా ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తున్నారు. దీనివల్ల బియ్యం విరిగిపోవడం, అన్నం ముద్దగా మారడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అధిగమించడానికే స్టీమ్ రైస్ టెక్నాలజీ వచ్చింది. వరి కోసిన వెంటనే ధాన్యాన్ని ఆవిరితో ఉడికించి ఆ తర్వాత ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. దీనివల్ల ధాన్యం గట్టిపడడమే కాకుండా అందులో పోషకాలు వృధా కాకుండా గింజలోనే ఉండిపోతాయి. ఆవిరి బియ్యం కేవలం గట్టిదనానికే కాదు, ఆరోగ్యానికి ఒక వరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ధాన్యాన్ని ఆవిరి పట్టడం వల్ల తవుడు, పొట్టులో ఉండేటువంటి విటమిన్ బి, థయామిన్, నియాసిన్ వంటి సూక్ష్మ పోషకాలు బియ్యం గింజను లోపలికి చేరుతాయి. పాలిష్ చేసినా ఇవి పోవు. దీనివల్ల పిల్లల్లో రక్తహీనత, విటమిన్ లోపాలు తగ్గుతాయి. పచ్చి బియ్యంతో పోలిస్తే స్టీమ్ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అత్యంత శ్రేయస్కరం. ఆవిరి ప్రక్రియలో బియ్యంలోని పిండి పదార్థం తేలికగా మారుతుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. వృద్ధులకు, చిన్నపిల్లలకు ఇది చాలా మంచిది. గృహిణీలకు స్టీమ్ రైస్ ఒక మంచి ఆప్షన్. ఈ బియ్యంతో అన్నం వండితే మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. వండిన అన్నం 3-4 గంటల వరకు పాడవకుండా, నీరు కారకుండా తాజాగా ఉంటుంది. లంచ్ బాక్సులకు ఇది పర్ఫెక్ట్. స్టీమ్ రైస్ను నిల్వ ఉంచినప్పుడు పురుగు పట్టేటువంటి అవకాశం చాలా తక్కువ. అధిక తేమ ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా సులభంగా బియ్యంగా మార్చేటువంటి ఈ పద్ధతి రైతులకు లాభదాయకమే. ఆవిరి బియ్యం అంటే నాణ్యత లేనివి కావు, అవి పోషకాల గని. మన అలవాట్లలో చిన్న మార్పు చేసుకుంటే పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.